రెడ్డింగ్ తో పెట్టాలమ్మా ఆబ్సెంటీస్. ఎందుకు బ్లూయింగ్ తో పెడుతున్నాం? రెడ్డింగ్ తో పెట్టాలి ఆబ్సెంటీస్. మీ స్కూళ్ళలో చదువుకోలేదా? మనం స్కూళ్ళలో రెడ్డింగ్ తో పెడతారా బ్లూయింగ్ తో పెడతారా? రెడ్డింగ్ తో పెట్టాలి. మీరు రెడ్డింగ్ తో పెట్టాలి ఆబ్సెంటీస్. ఏ క్యాపిటల్ ఏ రెడ్డింగ్ తో పెట్టాలి. రేపు నుంచి పెట్టి నాకు ఈ వాట్సాప్ నెంబర్కు ఫోటో పెట్టాలి. వారం తర్వాత 15 మందికి 8 మంది వచ్చారా? మీకు ఒక విషయం అడుగుతా తల్లి. ఈ రోజే 8 మంది ఉన్నారు. గతంలో 1వ తేదీ నుంచి 1వ తేదీ 15 మంది ఇచ్చినారు, 2వ తేదీ 14 మంది ఇచ్చారు, 3వ తేదీ 11 మంది ఇచ్చినారు. ఏమి ఆ తర్వాత 5వ తేదీ 15 మంది ఇచ్చారు, 6వ తేదీ 14 మంది ఇచ్చారు, 7వ తేదీ 11 మంది ఇచ్చారు, 8వ తేదీ 15 మంది ఇచ్చారు. ఏమి కానీ ఈ రోజు ఆబ్సెంటీస్ వీళ్ళాను. అంటే నేనేమంటానంటే నువ్వు ఏదో నామకావస్థకి ఒక 2 ఆబ్సెంటీస్ పెట్టి మిగతా వేసుకుంటావని నేను అడుగుతా ఉన్నా. ఏం సమాధానం ఇస్తావు? అయిన ఎట్లే ఉండేది కదా గతంలో. అంటే ఈరోజు మేము వచ్చినందుకే 8 మంది వచ్చారా? ఎందుకంటే నువ్వు ఆబ్సెంటీస్ పెట్టలేదు. పీడీ గారి నెంబర్ ఇప్పుడు దాదాపు 1:30 అవుతా ఉంది. ఈ టైం దాకా నువ్వు ఆబ్సెంటీస్ ఎందుకు పెట్టలేదు? తప్పు చేస్తా ఉన్నావు. నీ మనసాక్షికి తెలుసు. పైన దేవుడు చూస్తా ఉన్నాడు. సమాధానం చెప్పాలి ఎవరికైనా. గుర్తు పెట్టుకో లైఫ్ లో. నీకు ఈ రోజే 8 మంది ఇచ్చారు. గతంలో ఎప్పుడు లేదు ఇంత. ఈ నెలలో ఒక్క రోజు కూడా 8 మంది లేదు. కానీ ఈ రోజు ఆబ్సెంటీస్ పెట్టలేను. ఇంకా సిడిపి ఎవరండి ఇక్కడ? పోతానే అటెండెన్స్ పెట్టాలి. అటెండెన్స్ వేయాలమ్మా. ఎందుకు వేయవు? నీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవడానికే? నీ ఇష్టం వచ్చిన స్టోర్ తినడానికే ఉండేది? ప్రభుత్వ సొమ్ము ఏం చేయాలని ఉన్నారు మీరు? తప్పు చేస్తా ఉన్నాను. ఎవరు చెప్పారు మీకు? మీ సిడి బాబు చెప్పారు, సూపర్వైజర్ చెప్పారా ఇట్లా రాయమని? ఉంది ఈ ఆంధ్రప్రదేశ్. ఇష్టం వచ్చినట్టు అటెండెన్స్ చేయడం, ఇష్టం వచ్చినట్టు ఈ ప్రభుత్వ సొమ్ము. చూడు గ్రీన్ ట్యాగ్ ఉండే బియ్యం తెచ్చుకో ఆ తల్లి. అవును, నాట్ ఎక్స్ప్రెస్ వెళ్ళి వైట్ ట్యాగులు ఉన్నాయి. ట్యాగులు తీసిపోయి గ్రీన్ ట్యాగ్ ఉండే బియ్యం బస్తాలు ఉండాలి. ఈ 10% అటెండెన్స్ ఇస్తుంది. నీకు అవార్డు ఇవ్వాలా? ఏంటి ఆబ్సెంటీస్ లేవు? ఏంటి ఈ రోజు 8 మంది ఉన్నారు. రోజు చూస్తేనేమో ఫుల్ ప్రజెంటేషన్ పెట్టారు. అన్నం కాదమ్మా, నువ్వు పక్కన పెట్టి 23, 14, 11 ఈ రోజు 8. ఇంకా ఆబ్సెంట్ అటెండెన్స్ ఆబ్సెంటీస్ ప్రజెంట్ ఒకటి వేసి పెట్టి ఏంది? చూడండి ఏప్రిల్ మంత్ ఒక్క ఆబ్సెంట్ లేదు. ఒక్క ఆబ్సెంట్ లేదు. అవుట్ ఎవరు సూపర్వైజర్ ఇక్కడ? గాడిదలు రాస్తా ఉన్నారా? ఇది అర్థం కదా. టేక్ హోమ్ రేషన్ అనుకోండి. మేమంతా పిడి గారు కొంచెం అస్తవ్యస్తంగా ఉందండి అంగన్వాడీ వ్యవస్థ. ఇష్టం వచ్చినట్టు అటెండెన్స్ రోజు ఆబ్సెంట్ లేదు. మార్చి ఈ రోజు చూడండి ఆబ్సెంటీస్ మీద ప్రజెంట్ చేసి పెట్టింది. ఒక 8 మందికి, 8 మందికి, ఒక 6 మందికి, 7 మందికి. ఇక్కడ 8 మంది రావాలి. 8 మంది కదా 17. ఒక్క రోజున 8 ఉంది ఇక్కడ. ఈ రోజే 8 ఉంది. ఎంత ఇర్రెగ్యులర్ చూడండి. వెనకరామా మార్చి నెల అండి. మార్చి నెల ఒక ఆబ్సెంట్ లేదు. ఏప్రిల్ నెల ఒక ఆబ్సెంట్ లేదు. ఫుల్ ప్రజెంట్. నేషనల్ అవార్డు ఇవ్వాలి. మీకు చేస్తాను. ఒక సంతకం లేదు. నీది ఏడా కొత్తగా వచ్చిన అడిగిన కొత్త వాళ్ళు ఇన్ఛార్జీలు. కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఏం చేస్తారు? ఒక రోజున ఒక సెంటర్ కు రావచ్చు కదమ్మా. ఒక విజిట్, ఒక సంతకము. ఈ రోజే 8 ఉంది అమ్మా అటెండెన్స్. రోజు ఏ రోజు లేదు. ఈ రోజు ఇంతవరకు అప్డేట్ చేయలేదు.
ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు. మీరు విజిట్ చేసి పథకం రాయాలా, టైం రాయాలా, మీకు తెలియదా అండి? ఎన్ని సెంటర్లు ఉన్నాయమ్మా నీకు? సూపర్వైజర్ ఒక సెంటర్లో 10 సెంటర్లు ఉంటాయి. ఏది ఇన్ఛార్జ్ అమ్మా, ఏది చెప్తారు మీరు? ఇన్ఛార్జ్ అని చెప్పి ఇంట్లో కూర్చోమన్నారా? ఒక్క విజిట్ అమ్మా, 2 నెలలు అయింది నువ్వు వచ్చి, ఒక్క విజిట్ లేదు నీది అంటే అర్థమైంది. వస్తున్నారా లేదా, చూస్తున్నారా లేదా, ఏం చేస్తా ఉన్నారు? అమ్మా చలో, నంద్యాల అంత స్పాట్ రిమూవ్ చేయించినా నేను చెప్తున్నా. మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇబ్బంది పడతారు. పిల్లలు పెట్టి అన్నం సంబంధించిన సమస్య ఇది. వాళ్ళ కడుపు కొడితే ఏమొస్తుంది మనకు? నువ్వు నీ పిల్లలు బాగుపడాలా లేదా ఆలోచించుకోరు అంతే. దేవునికి సమాధానం చెప్పుకోవాలి మీరంతా. మీకు తెలియకుండా ఏం జరగదమ్మా సూపర్వైజర్, మీకు తెలియకుండా తప్పు జరగదు. మీరేం తమాషాలు ఉన్నట్టుంది. మీకు ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు. ఏమ్మా ఎవరు చెప్పారమ్మా నీకు ఇప్పుడు దాకా అటెండెన్స్ వేయకూడదని? చెప్పుడు సమాధానం. ఇప్పుడు దాకా ప్రజెంట్ చేసి పెట్టినావు, ఎక్కడ పోయినావు? చూడండి 1:30 అయింది టైము. నేను 11 పెట్టుకోండి అని చెప్తున్నా కావాలంటే. ఏం లేదు, ఆన్లైన్ లేదు, తొక్కలో లేదు. ఎవరు ఎమ్మెల్యేలమ్మా? దానికి సంబంధం, దీనికి సంబంధం లేదు. పెట్టండి, కుక్కమి చైర్మన్ పెట్టాడని చెప్పి నా నెంబర్ ఇవ్వండి ఎమ్మెల్యేలకి. ఎవరికో నేనే చెప్తా. ఏముంది ఆడ? ఏమమ్మా ఇది ఎమ్మెల్యే తప్పులు చేయమని చెప్తారా? ఎవరు చెప్పరు? ఏ ప్రజాప్రతినిధి చెప్పడు ఆ విధంగా తప్పులు చేయండి అని. ఏంది ఈసారి వదిలేసేది? ఎన్ని మెమోలు పోయాయి ఇప్పటికి? ఇట్లా ఇర్రెగ్యులర్ ఉంటే ఇప్పుడు ఒక మెమో లేదంటే ఆమెకు ఏది కారణం? అమ్మా సూపర్వైజర్ గారు, మీరు చెప్తా ఉన్నా, మిమ్మల్ని పెట్టింది సూపర్వైజింగ్ చేయడానికి. 2 నెలలు అయింది, ఒక సిగ్నేచర్ లేదు నీది. నాకు ఆబ్సెంటీస్ అందరికి రెడ్డింగ్ పెన్ తో ఏ పెట్టాలి? బై 10:30కి ఎక్కువ అయిపోతానే అటెండెన్స్ తీసేసుకోవాలా? సేవించి మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఇది లేకుంటే పద్ధతి కాదమ్మా. సాకు